నాటి దాతలకు ఎంతో దూరదృష్టి ఉందని, అందులో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మేలు కలిగేలా చర్యలు చేపట్టేవారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం శ్రీ బంగారు శినశోభనాద్రి సత్రం 102 వార్షికోత్సవం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సత్రం ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, అప్పట్లో ఎంతో మంది పలు రకాల ఆస్తులను దానం చేసి ఎంతో మేలు చేసేవారన్నారు. ఆ దాతల ఆశయాలను నూతన కార్యవర్గం కొనసాగించాలని సూచించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోట సుధీర్ మాట్లాడుతూ, కాకినాడ నగరంలో ఎంతో మంది ఎన్నో రకాల ఆస్తులను దానం చేశారని వారి పేర్లను వివరించారు. 63 ఎకరాల కొబ్బరి తోటను దానం చేసిన కాకినాడ మార్కెట్లో ఉండే బాటసార్లకు బాసటగా నిలిచేందుకు ఈ సాయాన్ని చేశారని సుధీర్ చెప్పారు. ఆయన ఆశయాన్ని కొనసాగించాలని సుధీర్ ఆకాంక్షించారు. అనంతరం పాలక వర్గంను కార్యనిర్వహణ అధికారి సిహెచ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా ఆట్ల సత్యనారాయణ, ధర్మకర్తలుగా మల్లాడి వీరవేణి, విసంశెట్టి వరలక్ష్మి, కండవల్లి సంతోష్ కుమార్, కప్పగంతుల సాయిరాం శర్మ, బండారు అప్పారావు, పసగడుగుల రత్నమాణిక్యం, గ్రంథి రమణమ్మ, తాడి గోపాలకృష్ణ, కుమ్మరుగుంట్ల విశాల లక్ష్మిలు, కొండబాబు, సుధీర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గదుల సాయిబాబా, బచ్చు శేఖర్, గ్రంథి బాబ్జీ, తలాటం సత్య, బంగారు మోహన్, సోనీ ఫ్లోరెన్స్, బట్టులీల, పిలారిశెట్టి రాజేశ్వరి, చెనంశెట్టి గోవిందరాజులు, బడి వెంకటకృష్ణ, గోడి సత్యవతి, గోడి వెంకట్, అరిగెల శివాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారంగా పనిచేస్తుందండి ఈ కూటమి ప్రభుత్వం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది, చెప్పిన పని చేస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ దిశగా పనిచేసుకుంటూ ముందుకెళ్తుంది. ఈరోజు ఇది గొప్ప గర్వకారణం. దేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో రాబోతుంది. అదే కాదు, భవిష్యత్తులో ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల ఉద్యోగ అవకాశాలు కూడా చాలా పెట్టుబడులతో ముందుకు వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దుష్ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం చేయడమే కాకుండా ఈరోజు అరాచకాలు సృష్టిస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడంటే రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఎక్కడైతే గొడవలు సృష్టించారో, ఎక్కడైతే ఈ అరాచకాలు ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో ఇండస్ట్రియల్గా రావడానికి ఎవరు కూడా ఒప్పుకోరు. అలాంటి సృష్టించడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, అవన్నీ రానియకూడదు, ఇక్కడ అరాచకాలు సృష్టించాలి, గొడవలు సృష్టించాలి ఆలోచనతో ఈరోజు ఎత్తుగళ్ళు వేస్తూ పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులది కాదండి. జనసేన నాయకులదో, తెలుగుదేశం నాయకులదో, బీజేపీ నాయకులది కాదు. ఇది ప్రజలది. ప్రజలే కాపాడుకోవాలి. ఆ విషయాలన్నీ కూడా ప్రజలు కూడా తిప్పికొట్టాలని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కాపాడుకోవాలండి. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. అందుకే ఈ రోజున ఏదైతే ఈ అనకాపల్లిలో ఈ రోజున పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ రాబోతుందో, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ప్రజల తరపున కూడా. ఇటు పక్కకు వస్తే అన్నదాన సమాజం, బంగారు శినశోభనాద్రి గారి సత్రం, ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి చాలా సత్రాలు, పెద్ద పెద్ద సత్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చేశారు? వీటితో పాటు ఈ దాతలు చేసినటువంటి ఒక పెద్ద కార్యక్రమాలు ఏంటంటే సంత చెరువు, బాలాజీ చెరువు, అక్కడికి వచ్చేటప్పటికి మన బోట్ క్లబ్ దగ్గర చెరువు, ఇటు వచ్చేటప్పటికి అన్నమ్మ ఘాటి చెరువు. ఎందుకు చేశారు ఈ పెద్దలో అని మీ అందరికీ నేను ఒక్క సమయంగా 2 ముక్కల్లో చెప్పబోతున్నాను. కాకినాడకు అప్పుడు ప్రయాణించడానికి రైళ్లు లేవు, రైళ్లు ఉండేవి చాలా తక్కువ, బస్సులు లేవు. అటువంటి తరుణంలో కాకినాడ మార్కెట్కి 2 బండి మీద వ్యాపారస్తులు సరుకులు తీసుకొచ్చి అమ్మేవారు. వారికి ఉండటానికి వాళ్ళు తెచ్చినటువంటి బళ్ళు, పశువులకు నీరు తాగడానికి ఈ చెరువులు ఏర్పాటు చేశారు. వారి మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ఈ సత్రాలు ఏర్పాటు చేశారు పెద్దలని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా. సత్రాలు కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. భోజనాలు పెట్టడమే కాకుండా ఈ షాపింగ్ కాంప్లెక్స్లుగా నిర్మాణం చేసి పెద్ద ఎత్తున వ్యాపారాలకు కూడా ఉపయోగపడే విధంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఏవైతే ఇంకా డెవలప్ అవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టినట్టయితే వారు అన్ని విధాలుగా సహకరిస్తారని చెప్పి అందరికీ కూడా చెప్తున్నటువంటి ఆమె ఏదైతే ఉందో చాలా చక్కగా వారు స్పందిస్తున్నారు. ఆ విధంగా మనము అనేక విషయాలని ఇక్కడ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మనకి కావాల్సిన విధంగా డెవలప్ చేసుకోవడానికి ఇవాళ నూతనంగా ఏర్పడుతున్నటువంటి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి చైర్మన్ గారు, వారి యొక్క కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి విషయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూ పెద్దల దృష్టిలో పెట్టి రానున్న రోజుల్లో ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవడానికి అన్ని విధాల ప్రభుత్వం తరఫున
కొండబాబు గారు మనకి సహకరిస్తారనేటువంటి విషయం చెప్తున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ మరొకసారి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా ఆరాధ్య దైవం జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు నరేంద్ర మోదీ గారికి, మన స్థానిక శాసనసభ్యులు కాకినాడ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే శ్రీ వనమాడి కొండబాబు గారికి మరియు మా రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్, మా సిటీ అధ్యక్షుడు, మా శ్రేయోభిలాషి శ్రీ మా తోట సుధీర్ గారికి, నా సోదరి సమానులు తలాపం సత్య గారికి మరియు మాలకొండ గారికి, మా యువ గారికి, నాకు ఈ కమిటీలో సహకరించే నా తోటి సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంస్థ యొక్క ఆశయాలను నేను తప్పకుండా ఇంకా అభివృద్ధి చేసే విధంగా మా శాసనసభ్యుల వారి ఆదేశాల ప్రకారం నేను పనిచేస్తానని నేను ఈ సభా సందర్భంగా నేను చెప్పుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ